ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యకు బీసీ సంఘాల మద్దతు నేతలు తెలుపుతున్నారు. తాజాగా బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కరీంనగర్లో మల్కా కొమరయ్యను కలిసి తమ మద్దతు ప్రకటించారు. మల్కా కొమరయ్యను గెలిపించుకుంటే బీసీ వాదం బలపడుతుందని అన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీల రాజ్యాధికారం త్వరలో వస్తుందని, 2028 ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్ అని, ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రాజకీయాలకు, సంఘాలకు అతీతంగా మల్కా కొమరయ్యకు మద్దతు తెలిపి ఓటు వేసి గెలిపించాలని కోరారు. స్వచ్ఛందంగా వచ్చి మద్దతు పలికారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ తిరిగి ప్రతి బీసీ కమ్యూనిటీలో ఉన్న మన ఓబీసీలందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఓటు వేసే ముందు ఆలోచించి మనకు యాజ్ ఎ ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మీ ఓటు హక్కును మంచిగా ఆలోచించి ఓటు వేసి నన్ను గెలిపించాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. దానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా రోజు రోజుకు మన మూమెంట్ చాలా యాక్టివ్గా పోతుంది. తర్వాత వన్ సైడెడ్గా టీచర్స్ ఉన్నారు. ఏఆర్టీలో చాలా 4 భాగాలుగా విడిపోయింది. కాబట్టి మన గెలుపు అనేది వాళ్ళందరూ కూడా బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తన బృందంతో కలిసి మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరమని అన్నారు. మల్కా కొమరయ్య తనకు అవకాశం కల్పించి చట్టసభకు పంపిస్తే సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తానని తెలిపారు. సంఘం జాతీయ అధ్యక్షుడు ఈరోజు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ నుండి విద్యావేత్త, ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, విద్యారంగంలో విశేష అనుభవం ఉన్నటువంటి పేద వర్గాల విద్యార్థులకు లక్షలాది మందికి తమ విద్యా సంస్థల ద్వారా ఇలా అత్యుత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అందించినటువంటి పెద్దలు, మాకు ఆదర్శప్రాయులు మల్కా కొమరయ్య గారు ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నారు. వారికి యావత్తు బీసీ సమాజం నుండి ఇలా బీసీ విద్యార్థి సంఘం, బీసీ ఉపాధ్యాయ సంఘం, బీసీ మహిళా సంఘం, బీసీ ఉద్యోగ సంఘం, బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ ఇలా మొత్తం సమస్త బీసీ సమాజం అంతా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు కొమరయ్య గారు నిలబడడం అంటే ఇది బీసీలు నిలబడంగా భావిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు 100% ఇలా ఏకపక్షంగా అఖండ మెజార్టీ తోటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల అండతోటి ఇలా కొమరయ్య గారు అఖండ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే ఒక మచ్చలేనటువంటి రాజకీయాలను మనం చూస్తున్నాం, కానీ ఏమాత్రం చాలా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి మచ్చలేనటువంటి మల్లెపూ లాంటి మనసున్నటువంటి నాయకుడు కొమరయ్య గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొమరయ్య గారి గెలుపు ద్వారా 2028లో రాష్ట్ర రాజకీయాల చిత్రపటమే మారబోతుంది.